మనందరికి తెలుసు కార్తీక మాసంలో శివునికి ఎంత ప్రత్యేకంగా పూజలు చేస్తారో. కార్తీక మాసం అనగానే శివాలయంలోకి పోయి దీపారాధన చేసుడైతే మనందరికీ కూడా చిన్నప్పటి నుంచున్న అలవాటు. మరి గసొంటి దీపారాధన అనే కార్యక్రమాన్ని భక్తి టీవీ వాళ్ళు మస్తు గ్రాండ్ గా మన హైదరాబాద్ నడి ఒడ్డున ఎన్టీఆర్ స్టేడియం లోనైతే కోటి దీపోత్సవం అనే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి స్వార్థం గాని అండ్ ఎలాంటి లాభాలను ఆర్జించకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసిరు. అండ్ ఈ ఏర్పాట్లను చూసి అయితే భయపడకుర్రి. దీంట్లోకి ఓనికి మీకు ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే లేదు. ఎంట్రీ ఫీ పక్కకు పెడితే మీరు లోపలికి పోయిన తర్వాత దీపారాధన చేయడానికి కావాల్సిన పూజ సామాన్లు కూడా వీళ్ళే ఫ్రీగానైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం ఈ ఏర్పాట్లు చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో తెలియదు గానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే మస్తు మంచి అనుభూతి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ దీపారాధనతో పాటు ప్రతి రోజు కూడా ఏదో ఒక దేవతామూర్తికి అయితే కళ్యాణ మహోత్సవం అయితే జరిపిస్తున్నారు. నేను వెళ్ళిన రోజైతే రామేశ్వరం శ్రీ రామనాథ స్వామికి అయితే కళ్యాణం చేసిండ్రు. అండ్ నెక్స్ట్ డే అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఉందని చెప్పి అనౌన్స్ చేసిరు. మీరు గనక హైదరాబాద్ లోనే ఉంటే ఎన్టీఆర్ స్టేడియం లో జరిగే ఈ కోటి దీపోత్సవం వేడుకలకి ఖచ్చితంగా ఒకసారి అయితే పోయిరారి. ఈ కార్తీక మాసంలో ఇక్కడున్న ఈ శివయ్య దర్శనం మస్తు మంచి ఫీల్ అయితే ఇస్తుంది. దీనికి నాది గ్యారంటీ. ఈ అరేంజ్మెంట్స్ అన్నైతే భక్తి టీవీ అధినేత అయినటువంటి శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారు అయితే ఏర్పాటు చేసిరు. ఈ ఈవెంట్ కి మెయిన్ ఉద్దేశం అయితే మనలాంటి యువతలో భక్తి శ్రద్ధలను పెంపొందించాలనైతే దీన్ని స్టార్ట్ చేసిరట. మరి గింత ఖర్చు పెట్టి ఇంత మంచిగా పూజలు నిర్వహిస్తున్న ఈ ప్లేస్ ని నేనైతే పోయి దర్శనం చేసుకొని వచ్చిన. మరి మీరు ఎవరితో పోదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే దోస్తులు, ఉంటాం మళ్ళా ఒక మంచి వీడియోతోని కలుసుకుందాం.